వాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో బైబిల్లో నుండి ఈ దినము వాక్య పఠనాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన భాగము 1 నుండి 10 వచనాలు వాక్య పఠనంగా మనము ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఉత్తర ప్రత్యుత్తరంగా వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 141 యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములను గాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారిలో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమును విరమీయను. వారి రుచిగల పదార్థములు నేను తినవలెను గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేసుకుందును గాక. వారి దుష్టి క్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపైకి పడిపోయేవారు. కావున జనులు నా మాటలు మధురమైనవి, వాటిని అంగీకరిస్తున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీకు చూచుచున్నవి. నీ శరణు చొచ్చి ఉన్నాను, నా ప్రాణాన్ని జారవేయకు. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకుంటగా భక్తిహీనులు తమ వలలో చిక్కుముదురు కాక. అందరూ కూర్చున్నాం. సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని క్రిష్ మనకు చదివించారు. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహించండి, గీతాలు ఉండవద్దు. చిన్ని పిచ్చుక కాస్తానివు అరవము, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్తానివు అరవము, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం. దేవుడు నిన్ను సృష్టించినాడు, భయపడకు, కలవరపడకు, దేవుడు మనతో ఉండా. పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్తానివు అరవము, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పయనం.